సూర్యకాంతం తెలుగు ప్రజలను ఎంతలా భయపెట్టారంటే ఎవరూ కూడా తమ ఇంట్లో ఆడబిడ్డకి సూర్యకాంతం అని పేరు పెట్టడానికే భయపడేంత. అయితే ఆమె నిజ జీవితంలో చాలా సున్నిత మనస్కురాలని, అందరితోనూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని తోటి నటులు చెబుతుంటారు. అయితే అలాంటి ఆవిడని ఒక మహిళ భయపెట్టేశారట. ఓసారి నెల్లూరుకి వెళ్ళినప్పుడు కారు ఆగిపోతే స్థానికంగా ఉండే మహిళ ఆమెను గుర్తుపట్టి అందర్నీ అలా పీడించుకుని తింటావెందుకు అని కడిగి పారేశారట. సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వెండితెరపై గయ్యాలి పాత్రలకు పెట్టింది పేరు. ఆమె తన పాత్రలతో తెలుగు ప్రజలను ఎంతలా భయపెట్టారంటే ఎవరూ కూడా ఇంట్లో వాళ్ళకి సూర్యకాంతం అని పేరు పెట్టడానికే జంకేంత తెరపై గయ్యాలిగా కనిపించిన నిజ జీవితంలో ఆమె మనసు వెన్నపూస అనేవారు సన్నిహితులు, తోటి నటులు. సినిమాలో సోటిపోటి మాటలతో ఆడిపోసుకునేలా కనిపించే ఆమె బయట మాత్రం చాలా శాంత స్వభావి. అంతేకాదు, షూటింగ్ సమయంలో తన ఇంటి నుండి పిండి వంటలు చేసి సెట్లోని వారందరికీ పెట్టేవారట. అయితే అప్పట్లో ఆమెను తెరపై చూసిన ప్రేక్షకులు బయట కూడా అలాగే ఉంటుందేమోనని భయపడేవారట. ఆమె బయట ఎక్కడైనా కనిపిస్తే కొందరు ఆవేశంతో చివాట్లు పెట్టేవారట. వారి అమాయకత్వాన్ని చూసిన సూర్యకాంతం నవ్వుకుని వెళ్ళిపోయేవారట. అయితే వెండితెరపై తన మాటలతో అందరినీ రాసి రంపాన పెట్టే సూర్యకాంతాన్ని ఓ మహిళ భయం పుట్టించిందంటే నమ్ముతారా? అవును, ఒక సందర్భంలో ఆమెకు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఓసారి ఏదో పని నిమిత్తం సూర్యకాంతం మద్రాసు నుంచి నెల్లూరుకి కారులో వెళ్లారు. ఓ గ్రామం వద్దకు రాగానే ఆమె కారు ఆగిపోయింది. డ్రైవర్ కారుని రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందా అని చూడడానికి గుమిగూడారు. అదే సమయంలో ఓ మహిళ నెత్తిమీద కుండతో నీళ్లు పట్టుకొని వెళ్తూ కారులో కూర్చున్న మహిళను చూసి అటువైపు వెళ్ళింది. తీక్షణంగా చూస్తూ కారులో ఉన్నది సూర్యకాంతం అని గుర్తుపట్టింది. అంతే, ఆవేశంతో ఆమె వద్దకు వెళ్ళి, ఏమ్మా, నువ్వు సినిమాల్లో గయ్యాలి వేసే సూర్యకాంతానివి కదూ? ఏం తల్లి, ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెడతావు? అమాయకమైన ఆడపిల్లల్ని ఎందుకు సూటిపోటి మాటలతో బాధ పెడతావు? నీకు వేరే పని లేదా? అందరినీ బాధ పెడుతూ నువ్వు మాత్రం హాయిగా కార్లలో దర్జాగా తిరుగుతున్నావా? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం సాధిస్తావు అంటూ నాన్ స్టాప్గా సూర్యకాంతాన్ని తిట్టిపోసింది. ఆవిడ ఎంత మాట్లాడుతున్నా సూర్యకాంతం కిక్కురుమనకుండా కారులో మౌనంగా కూర్చుని ఉండిపోయారట. ఒకవేళ ఎదురు ప్రశ్న ఇస్తే ఆమె నెత్తి మీద ఉన్న కుండను తన మీదకు విసురుతుందేమోనని ఆమె భయపడ్డారట. ఆ మహిళ తిట్టి తిట్టి అలసిపోయి వెళ్ళిపోయిన తర్వాత బ్రతుకు జీవుడా అనుకుంటూ సూర్యకాంతం తన కారులో మద్రాసుకి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో సూర్యకాంతాన్ని భయపెట్టిందంటే ఆవిడ ఎవరో సామాన్యురాలు కాదని ప్రేక్షకులు చర్చించుకునేవారు. ఈ ఘటన తర్వాత సూర్యకాంతం షూటింగ్కి వెళ్తే తోటి నటులు ఆట పట్టించేవారట. ఏది ఏమైనా సినిమాల్లో పాత్రల ద్వారా నిజ జీవితంలోనూ గయ్యాళిగా ముద్రపడ్డారంటే అది ఖచ్చితంగా సూర్యకాంతం నటనకు ప్రేక్షకులు ఇచ్చిన అరుదైన గుర్తింపుగానే భావించాలి. తెలుగు వెండి తెరపై అలాంటి మహానటి మరొకరు పుట్టారంటే అతిశయోక్తి కాదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.